Daily. Taste the Daily. కరీంనగర్ అయిందని అయిందని ఇప్పుడు మూవ్మెంట్ వచ్చింది. దీనికి ఒకటే, ఎప్పటి వరకు అయితే పార్లమెంట్ మెంబర్లు మనకు మద్దతు ఇయ్యరు. ఎందుకంటే అగ్ర కులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఆలోచన వస్తుంది. అగ్ర కులాలు ఉన్న రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశాడు, కామారెడ్డిలో అనౌన్స్ చేశాడు, అది ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. దీన్ని ఢిల్లీలో అందరు పార్లమెంట్ మెంబర్ల దగ్గర పోరాం. ఏది మధ్యప్రదేశ్ లో బీసీ ముఖ్యమంత్రి అగ్ర కులాలను కలుగుతాం, బీసీలను కలుగుతాం. ఇప్పుడు సాధించకపోతే మా మిత్రుడు కరెక్ట్ చెప్పి ఇప్పుడు రాకపోతే ఇక మళ్ళా రాదులే బాబు, ఇక భవిష్యత్తే లేదు మనకు. దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్. తాడోపేడో తెలుసుకోవాలి. ఢిల్లీలో అందరు ఇండియాలో పోదాం. మన జాజువసీన్ గారి, మన ఎవరు ఆర్ కృష్ణయ్య గారి అందరూ పోదాం. ఒక్కరే కాదు, అన్ని సంఘాలలో పోదాం, ఎంపీలో పోదాం. వచ్చేది శీతకాల సమావేశం. అందరి దగ్గర వాడ చేర్చుకుంటే వస్తుంది రాబోయ్. ఇక కోర్టు ఇదే మనకి ఎప్పుడు రానియదు. ఎందుకంటే అందులో ఉన్నోళ్ళు అంతా అగ్ర కులాలే కదా. మనోడు అరకో ఇద్దరుంటే ఇప్పుడు ఇవాళ మనోడు ఒక ఎస్సీ ఏది చీఫ్ జస్టిస్ ఆయనను కూడా అవమానం చేశాడని మనోడు మీటింగ్ కూడా పెట్టాడు. అంటే అక్కడక్కడ కనిపించదు. అదే రాహుల్ గాంధీ అన్నాడు, 90% పీపుల్కి అన్యాయం జరుగుతుంది, 10% లాభపడుతున్నారు. ఇప్పుడు మీరు లెక్క చెప్పారు, దాని మీద నేను చెప్తా. మరి అగ్ర కులాలలో 10% ఇచ్చినప్పుడు మేమేమని అన్నామా? అంత పేదోళ్ళు ఉన్నారు, ఊకున్నాం. ఇవాళ మీరు క్రిమిలైన్ మాకు పెట్టిండ్రు. ఏది 88 lakhs ఉన్న వారికి కొడుకు లేదు, బిడ్డకు లేదు. మరి దాంట్లో ఎందుకు పెట్టలేదు రా బాయ్? మీరు 10% కూడా పెట్టాలి కదా. 10% లో వాళ్ళకి ఉన్నది వాళ్ళు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మాది ఎందుకు చేయరు అనేది ఏదైనా ఇవాళ సమయం ఆసన్నమైంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతుంది. తప్పనిసరిగా నేను మందకృష్ణను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక అవకాశం వచ్చిందిరా బాబు, మా బీసీలకు న్యాయం చేస్తావా లేదా? ఉన్నమాట. ఎందుకంటే తప్పనిసరిగా గెలిపించాలి. ఇది గెలిపిస్తే ఈ ఊపు ఇంకా ముందుకు పోతుంది. మేము కూడా నీ కులగర దాని మీద మేము మద్దతు ఇచ్చినవా లేదా? కనుక మీరు కూడా కేటగరైజేషన్ మద్దతు ఇచ్చినాం. అదేవిధంగా నువ్వు మద్దతు ఇవ్వాలని చలో ఢిల్లీలో కూర్చుందాం. తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏం చేసిండు. దాంతో పాటు ఆల్ పార్టీ ఒకటే రిక్వెస్ట్, ముఖ్యమంత్రిని కోరుతున్నా, పోయే ముందు ఇది కాగానే ఎలక్షన్ కాగానే అన్ని పార్టీలలో పిలుద్దాం. ఆల్ పార్టీ మీ సజెషన్ ఇవ్వాలి. ఇది కాకపోతే దేశంలో ఎవరు చేయలే, రేవంత్ రెడ్డి తెలంగాణలో చేసిండు. ఒక మంచి పేరు వచ్చింది. ఇంకో అడుగు ముందుకేసి అన్ని పార్టీలను పిలువు. న్యాయమైన కోరిక. తప్పనిసరిగా అన్ని పార్టీలను పిలిచి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతలో పిలిచి మీ అందరితో మాట్లాడతాం. ఈ స్పీడు, ఎందుకంటే మనం జర కలిసి ఉన్నామంటే మనోళ్ళే పంచాయతీ పెడతారే. ఒడ్లైన అడ్వాన్ పోతే కుమారులను ఎంకరేజ్ చేస్తారు. కనుక ఈ చక్కర్లో రావద్దురమ్మా. ఆనాడు ఉన్నటువంటి మూవ్మెంట్ ఇవాళ ఉన్నది ఉంటే ముఖ్యమంత్రి అయిపోదు. ఇప్పుడెందుకు ఎవడనే రాని ఫుట్బాల్ ప్లేయర్ గోల్ కొట్టే ఛాన్స్ చూడాలి. ఏమై ఒక్కడు కొడతారు భయ్. క్రికెట్ అంటే ఒక్కడు సెంచరీ కొడితే గెలిచిపోతాం. ఈడ ఒక్కడు కొడుతుంది. ఎవరికి ఛాన్స్ ఉంటాడు కొడదాం. అది ముందు. ఇప్పుడు ఆ పంచాయతీ వద్దు. ఇప్పుడు మనం కేవలం రేపు ఢిల్లీ పోవాలి, అందరు ఎంపీలు ఇళ్లకు పోదాం, అందరు ముఖ్యమంత్రులను కలుగుతాం. అదేవిధంగా రేపు జరిగే 11వ తేదీన జరిగే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో అందరం కూడా పిలిచినా పిలవలేదు అనకుండా అందరు గెలిపించాలని కోరుతూ మరొకసారి మా పద్మశ్రీ వచ్చినందుకు నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.